హలో ఎవ్రీవన్, బాగున్నారు అందరూ? ఎస్, వీడియో కూడా ప్రాపర్ కనిపిస్తుంది కదా మీకు అందరికీ? యా, ఐ థింక్ నౌ ఇట్ ఈస్ ఓకే. సో లాస్ట్ వీక్ మనం ఏ క్లాస్లో ఏం చెప్పుకున్నాం మనము? లాస్ట్ క్లాస్లో మనము రేషియోస్ గురించి డిస్కస్ చేసాం, రైట్? సో ఈరోజు కూడా మనము రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో నేను ముందర రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ చెప్పే ముందర లాస్ట్ వీక్ మనం ఏదైతే రేషియోస్ గురించి మనం డిస్కస్ చేసామో దాని గురించి ఇక్కడ ఎవరన్నా రాయండి. 1 minute, ఈ బ్లాంక్ పేజ్ ఓపెన్ చేస్తున్నా. ఎస్, ఇక్కడ మెన్షన్ చేయండి వాట్ ఈస్ యాక్చువల్లీ ఏ రేషియో. What is actually a ratio and where we will be using this particular ratios in our real time situation. రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ మనం ఎక్కడెక్కడ యూస్ చేస్తాము, మనకి తెలియకుండా కూడా చేస్తూనే ఉంటాం మనం. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈరోజు మన టాపిక్ ఏంటి? లాస్ట్ వీక్ నుండి డిస్కస్ చేస్తే రేషియో అండ్ ప్రపోర్షన్స్, రైట్? సో మనము ఈ క్లాస్కి లాస్ట్ వీక్ ఏం చెప్పామో డిస్కస్ చేసే ముందర అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఓన్లీ గుడ్ ఆఫ్టర్నూన్కి మట్టుకే మీరు ఇది యూజ్ చేస్తే డిజేబుల్. ఓకే, మళ్ళీ ఒక 5 minutes తర్వాత మళ్ళీ మనం ఎనేబుల్ చేద్దాము. సో మన ఈరోజు ఫస్ట్ టాపిక్, ఎవ్రీ వీక్ మనము ఇన్స్పిరేషనల్ పీపుల్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా, అలాగే ఈరోజు కూడా మనకు ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఆయన గురించి ఎవరికి ఏం తెలుసో మీరు రాయండి, లేకపోతే నేనే చెప్తాను. ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ ఆయన పేరు ఏంటి అంటే అల్లూరి సీతారామరాజు, రైట్? ఈయన గురించి ఎంతమందికి తెలుసు? గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. ఈయన గురించి ఎంతమందికి తెలుసు? ఒక నిమిషం మెడిటేషన్ ఆన్ చేస్తున్నాను. అల్లూరి సీతారామరాజు గురించి ఎంతమందికి తెలుసు? ఆయన ఎక్కడి నుండి బిలాంగ్ చేస్తాడు, ఆయన ఏం చేశారు, ఆయన గొప్పతనం ఏంటి? ఎస్, ఈజ్ ఏ గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈజ్ ఏ ఫ్రీడమ్. ఆల్రెడీ నేను డౌన్ చేసే ఉన్నాను, కనిపించట్లేదా మీకు? ఒక నిమిషం, మీరు రాసిన తర్వాత తుడిపేసేయండి. ఓకే, మీరు తుడిపేయట్లేదు, ఒకటి ప్రాక్టీస్ చేయండి. సో దట్ నాకు డిస్టర్బ్ కాదు, వేరే వాళ్ళకు కూడా డిస్టర్బ్ కాదు. సో హీజ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్. ఓకే, ఫ్రీడమ్ ఫైటర్ కూడా ఎలాగా? ఈయన అడవుల్లో ఉండి గొరిల్లా వారు అంటారు కదా, మెరుపు దాడి చేసేవారు అన్నమాట అడవుల్లో ఉండి. ఈయన హీ బిలాంగ్స్ టు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. వెస్ట్ గోదావరి, కొంతమంది డిఫరెంట్ వెస్ట్ గోదావరిలోనే కొంతమంది ఒక ప్లేస్ భీమవరం అంటారు, కొంతమంది ఇంకొక ప్లేసు. బట్ హీ బిలాంగ్స్ టు when he is born అంటే కనుక మీరు చూడొచ్చు. ఆయన ఎప్పుడు పుట్టారు అంటే 1800 ఇక్కడ చూస్తే కనుక 4th July 1897 ఆర్ 98. ఈ హిస్టరీ వాళ్ళు ఉంటారు కదా,
హిస్టారికల్ వీళ్ళు అనాలిసిస్ అది చేస్తారు, వాళ్ళకు కూడా దే డోంట్ హ్యావ్ ప్రిసైజ్ డేట్ అన్నమాట. ఈ రోజున 1897 1898 అన్నది తెలియదు. కాకపోతే ఈయన May 7th 1924లో ఈయనని బ్రిటిష్ వాళ్ళు ఒంటరిని చేసి కాల్చి చంపేశారు ఆయనని. మనం కనుక మూవీస్ కూడా అల్లూరి సీతారామరాజు పేరు మీద వచ్చాయి. అల్లూరి సీతారామరాజు ఆయన పేరు ఏంటంటే అల్లూరి రామరాజు. ఆయన ఎవరినైతే పెళ్లి చేసుకుందాం అనుకున్నారో ఆవిడ పేరు సీత. సో ఆవిడ పేరు కూడా యాడ్ చేసుకుని ఈయన అల్లూరి సీతారామరాజు అయ్యారు. ఈయన అడవుల్లో అడవిలో ఉండే వాళ్ళందరికీ ఈ దేశభక్తి గురించి దాని గురించి ఆయన మోటివేట్ చేసి వాళ్ళందరితోటి ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఈ బ్రిటిష్ గవర్నమెంట్కి గా పోరాడాడు. ఈయనని మనము ఇక్కడ చూస్తే గనక ఈయనని మన్యం వీరుడు అని చెప్పి కూడా అంటారు. ఎందుకంటే ఏదైతే ఏరియాస్ ఉన్నాయో అడవులకి రాజు, మన్యం వీరుడు రాజు అని అనుకోవచ్చు, లేకపోతే ఆ ఏరియాకి చెందిన మహావీరుడు అన్నమాట. అందుకని చెప్పి ఈయనని మన్యం వీరుడు అని చెప్పి కూడా అంటారు. బై ప్రొఫెషన్ ఈయనకి ఫోటోగ్రఫీ అంటే ఈయనకి ఇష్టం. సో ప్రొఫెషనల్గా ఆయన ఫోటోగ్రాఫర్ కింద కూడా చేశారు. దాని తర్వాత మెల్లమెల్లగా ఈ ఫ్రీడమ్ ఫైటింగ్ దాంట్లోకి వచ్చి బ్రిటిష్ వాళ్ళని ఎదురొడ్డి పోరాడి ఈయన ఒకసారి వాళ్ళకి అక్కడ దొరికిపోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఆయనని కాల్చి చంపేస్తారు. ఓకే, సో దాని తర్వాత కూడా వాళ్ళ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ వంతుగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వంతుగా మన ఇండియన్ ఇండిపెండెన్స్, ఇప్పుడు ఏదైతే మనము స్వతంత్ర దేశం అని చెప్పి మనం అనుకుంటున్నామో, ఈ స్వతంత్ర దేశానికి వీళ్ళందరూ తోడ్పాటు వల్లే బ్రిటిష్ వాళ్ళు 1947లో మనల్ని వదిలేసి ఇండిపెండెన్స్ ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఓకే, క్యాన్ వి స్టార్ట్ అవర్ టుడేస్ క్లాస్? ఎస్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్. వాట్ ఈస్ a ratio? గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. వాట్ ఈస్ a ratio? ఇక్కడ రాస్తున్నా చూడండి. వాట్ ఈస్ ఏ రేషియో? ఎస్, మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము వాట్ ఈజ్ ఏ రేషియో అన్నది. ఇక్కడ నేను అనోటేషన్స్ ఆన్ చేస్తున్నాను, మీరు కొద్దిగా చెప్పండి. వాట్ ఈజ్ రేషియో? లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం రేషియో అంటే ఏంటి, అది ఏ పర్టికులర్ ఫామ్లో ఉంటుంది. ఆల్రెడీ డౌన్నే ఉంది చూడండి. ఆల్రెడీ everyone were able to see my screen properly. Jayanti, are you able to see my screen properly? Can you mention in chat, please? Please down sir ane ostundi. I am getting requests like please down sir. Can you mention in the chat, Jayanti? Please down the yes, we compare two quantities. Jayanti or Ganesh, can you please respond? Are you able to see my screen? People, Yes. students were continuously saying that please down sir, please down sir. Is it problem my side from otherwise from their side? You are able to మీరు మీ సైడ్ ఉన్న ఒకసారి చూసుకోండి, ఎందుకంటే నేను ఏదైతే ఇక్కడ స్క్రీన్ షేర్ చేస్తున్నానో ఆ స్క్రీన్ని
వేరే వేరే టీం వాళ్ళు చూడగలుగుతున్నారు. చూడండి ఇక్కడ రేషియో అంటే ఏంటి? ఏ రేషియో ఇస్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ టూ నెంబర్స్ దట్ కంపేర్ వన్ క్వాంటిటీ టు ద అదర్. ఓకే, ఇది మనం లాస్ట్ వీక్ నేర్చుకున్న డెఫినేషన్. దీన్ని మనము 3 ఫామ్స్లో రాయొచ్చు. వర్డ్ ఫామ్లో రాయొచ్చు, మనము వర్డ్ ఫామ్లో రాయొచ్చు, కోలన్ ఫామ్లో రాయొచ్చు, 2 to 3 ఆర్ 3 to 5. కోలన్ ఫామ్లో 2:3. అదర్వైజ్ థర్డ్ ఫామ్ ఏంటంటే ఫ్రాక్షన్ ఫామ్ 2/3. ఓకే, దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. మీ సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేద్దాం. ఐ డోంట్ సీ దిస్ ఇన్ ఫర్ 7th and 8th క్లాసెస్. ఓకే, రేషియో అండ్ ప్రపోర్షన్స్ 7th and 8th క్లాసెస్ వాళ్ళకి వాళ్ళ టెక్స్ట్ బుక్స్లో లేవు. ఓన్లీ we could able to find for 6th class people. వాట్ ఈజ్ రేషియో? లాస్ట్ వీక్ మనం వాట్ ఈజ్ రేషియో అన్నది ఎగ్జాంపుల్స్తో సహా మనము డిఫైన్ చేసుకున్నాం. వాట్ ఈజ్ రేషియో 160, పేజ్ నెంబర్ 100. యా, రేషియో అండ్ ప్రపోర్షన్స్ మనం లాస్ట్ వీక్ కంపేర్ చేసుకున్నాం. చూడండి, Rahim is 150 centimeter and Avni is 140 centimeters. When we are trying to compare those two values, once again show the side, sir. Yes, I will. That also I will show. Okay, మనకి ఒక 2 వాల్యూస్ ఉన్నాయి. ఓకే, ఇద్దరి హైట్ని మనం కంపేర్ చేస్తున్నామని తీసుకోండి. ఒకళ్ళేమో 150 సెంటీమీటర్, ఒకళ్ళేమో 140 సెంటీమీటర్. సో అలాగా మనం 2 వాల్యూస్ని కంపేర్ చేస్తున్నప్పుడు మనము దాన్ని 150:140 ఆర్ 15:14 అలా రాయొచ్చు. అలాగే ఇక్కడ కింద కాస్ట్ కంపేర్ చేస్తున్నారు. చూడండి, మోటార్ బైక్ కార్ కాస్ట్ ఏమో 2,50,000, మోటార్ బైక్ కాస్ట్ ఏమో 50,000. సో ఈ రెండిటిని మనం కంపేర్ చేస్తే 5:1 రేషియో వచ్చింది. రైట్, ఇలాగే మనము లాస్ట్ వీక్లో మనం రూల్స్ ఏం రాసుకున్నాము? ఒకవేళ మనకి 1 ఈజ్ ఇన్ సెంటీమీటర్, 1 వాల్యూ is in centimeters and second value is in centimeters and is in meters. అప్పుడు మనం రేషియో ఫైండ్ అవుట్ చేయగలుగుతామా అంటే చేయగలుగుతాము, కానీ చేయకూడదు. ఎప్పుడన్నా సరే రెండు సేమ్ ఉండాలి. ఒక వాల్యూ కనుక ఇఫ్ వన్ వాల్యూ ఈజ్ ఇన్ సెంటీమీటర్స్, సెకండ్ వాల్యూ ఆల్సో needs to be in centimeters. మనము ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం కదా, యాపిల్స్ టు యాపిల్స్ అన్నట్టు. అలాగా మనము ఇక్కడ ఏం చేస్తున్నామంటే, ఒకవేళ ఒకటి సెంటీమీటర్స్లో ఉంది అంటే ఇంకోటి మీటర్స్లో ఉంది అంటే ఐదర్ సెంటీమీటర్స్ని మీటర్లో కన్వర్ట్ చేసుకోండి, లేదు అంటే కనుక మీటర్స్ని సెంటీమీటర్స్ ఆర్ సెంటీమీటర్స్ని మీటర్స్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే మనకి టైం ఉందనుకోండి, ఒక టైం ఏమో అవర్స్లో ఉండి ఒక టైం ఏమో మినిట్స్లో ఉంటే ఈ అవర్స్లో ఉన్న దాన్ని మినిట్స్లోకి చేసుకుంటే అప్పుడు రెండు సేమ్ వాల్యూస్ అవుతాయి. రెండు సేమ్ వాల్యూ టైప్ ఉండాలి. ఏ టైప్ అయితే సెంటీమీటర్ అంటే సెంటీమీటర్ ఉండాలి, లీటర్ అంటే లీటర్ ఉండాలి, కిలోమీటర్ అంటే కనుక కిలోమీటర్ ఉండాలి. సో దట్ ఈస్ ద బేసిక్ రూల్ ఫర్ రేషియోస్. రైట్, ఇప్పుడు నెక్స్ట్ దాన్ని ఎలా రాస్తాము అంటే 2/3 ఫామ్ అన్న రాయొచ్చు,
2:3 ఫామ్ అన్న రాయొచ్చు, ఆర్ 2:3 అని ఫామ్ అన్న రాయొచ్చు. సో ఈ 3 ఫాముల్లో మనం రాస్తాం. దెన్ నెక్స్ట్ రేషియో తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? ప్రపోర్షన్స్. ప్రపోర్షన్స్ తీసుకునేటప్పుడు మనము టూ రేషియోస్ని తీసుకుని వాటిని ఈక్వలెంట్ ఉందా లేదా అన్నది మనము ట్రై చేస్తాం. ఒకవేళ చూడండి, ఇఫ్ దెర్ ఆర్ 2 apples for every 3 oranges in one basket, then ఇంకొక బాస్కెట్లో ఏమి ఇచ్చారు? 4 apples for every 6 oranges. ఒక బాస్కెట్ ఏమో 2/3 ఉంది, ఒకటేమో 2 apples 3 oranges, 4 apples 6 oranges. సో 2/3:4/6. మనం ఒకవేళ ప్రపోర్షన్ రాయాలి అంటే కనుక, మీనింగ్ ద రేషియో ఆఫ్ యాపిల్స్ టు ఆరెంజెస్ ఈజ్ ద సేమ్ ఇన్ బోత్ ద బాస్కెట్స్. ఇక్కడ చూడండి 2:3 ఈజ్ ఈక్వల్ టు 4:6 అని రాసుకుంటాం. లేకపోతే దాన్నే మనము 2/3 ఈజ్ ఈక్వల్ టు 4/6 అని రాసుకుంటాం. ఇది మనకి ప్రపోర్షన్ అంటే అర్థం. ప్రపోర్షన్లో మోస్ట్ ఆఫ్ ది టైం మనకి 4 వాల్యూస్ ఉంటాయి. ఒక రేషియో ఈజ్ ఈక్వల్ టు ఇంకొక రేషియో. ఓకే, మనము ప్రపోర్షన్స్ కనుక తీసుకుంటే 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రపోర్షన్స్ ఉన్నాయి. ఒకటేమో డైరెక్ట్ ప్రపోర్షన్, ఒకటేమో ఇన్వర్స్ ప్రపోర్షన్, అండ్ ఇంకోటేమో మనకి కంటిన్యూడ్ ప్రపోర్షన్. ఈ 3 ప్రపోర్షన్స్లో ఫస్ట్ డైరెక్ట్ ప్రపోర్షన్ అంటే ఏంటి అంటే, సపోజ్ డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది. డైరెక్ట్ ప్రపోర్షన్కి ఎగ్జాంపుల్ ఇక్కడ కింద డైరెక్ట్ ప్రపోర్షన్కి రాశాను నేను ఒక ఎగ్జాంపుల్. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 quantities, దెన్ దే ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షన్. ఇన్ డైరెక్ట్ ప్రపోర్షన్ A:B అని చెప్పి వస్తుంది మీకు. ఓకే, దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒకవేళ మీరు 2 అవర్స్లో 60 miles ట్రావెల్ చేశారు, అప్పుడు మీరు 120 milesని ఎంత టైంలో మీరు రీచ్ అవుతారు? దట్ ఈస్ ది క్వశ్చన్. ఓకే, 2 అవర్స్లో నేను 60 miles ట్రావెల్ చేశాను, 60 miles పర్ అవర్, రైట్? అప్పుడు నేను 120 milesని ఎన్ని అవర్స్లో నేను క్రాస్ చేయగలుగుతాను? దిస్ ఈస్ డైరెక్ట్. సపోజ్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఇన్ 1 hour ఎస్, దట్ ఈస్ ద ఆన్సర్. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనము ఇక్కడ టైప్ చేసింది కాకుండా కూడా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, 1 hour ఇఫ్ ఐ క్యాన్ రీడ్ 4 pages. ఒక బుక్లో 1 hourలో నేను 4 pages చదివాను అంటే 3 అవర్స్లో ఎన్ని పేజెస్ చదవగలుగుతాను నేను? ఎస్, మీరు చాట్లో ఆన్సర్ చెప్పండి. 1 hourలో నేను 4 pages చదివాను అంటే 3 అవర్స్లో ఎన్ని పేజెస్ చదవగలుగుతాను నేను? డైరెక్ట్ ప్రపోర్షన్ కాబట్టి ఇది ఏమవుతుందంటే 4 into 3 అయిపోతుంది. 1 hourకి మనకి 4 pages, సో 3 hoursకి ఆల్మోస్ట్ 12 pages. దిస్ ఈస్ డైరెక్ట్ ప్రపోర్షన్. అదర్వైజ్ నేను రన్నింగ్ చేస్తూ ఉంటాను, నేను ½ an hourలో 2 kilometers రన్ చేయగలను అంటే 1 hourలో ఎన్ని కిలోమీటర్లు రన్ చేస్తాను? 30 minutes. ఒక నిమిషం డౌన్ చేస్తాను నేను. 30 minutesలో నేను 2 hours రన్నింగ్. అప్పుడు 60 minutes, 1 hour అంటే ఎంత? 60 minutesలో ఎంత దూరం నేను రన్ చేయగలుగుతాను? సారీ, ఇది 2 hours కాదు, 2 kilometers. 30 minutesలో 2 kilometers రన్ చేస్తే 60 minutesలో ఎన్ని కిలోమీటర్స్ రన్ చేస్తాను? మీరు ఇక్కడ మెన్షన్ చేయండి దీంట్లో.
4 right, 4 kilometers. So this is direct proportion. మనకి డైరెక్ట్ గా ఆన్సర్ 30 minutes ఉంది కాబట్టి 30 minutes లో 2 కాబట్టి మల్టిప్లై ఇంటూ 2 4. దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ డైరెక్ట్ ప్రపోర్షన్. ఎస్ 4. ఇంకొకటి ఉంది ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటారు. ఇన్వర్స్ ప్రపోర్షన్. ఈ ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటే ఏ బి 2 క్వాంటిటీస్ ఉన్నాయి అంటే ఒకవేళ అది ఇన్వర్స్ ప్రపోర్షన్ అయితే ఏ ఇంటూ 1/b అని చెప్పి రాసుకోవచ్చు మనము. సింపుల్ ఎగ్జాంపుల్ ఇన్వర్స్ ప్రపోర్షన్. అక్కడ ఏదో డెఫినేషన్ ఇచ్చారు, ఆ డెఫినేషన్ పక్కన పెడితే 4 people okay construct a wall in 4 hours. Four people can construct a wall. ఒక ఇంటి గోడని 4 people ఉంటే కనుక 4 hours లో కన్స్ట్రక్ట్ చేస్తే అదే 8 people ఉంటే ఎంత టైం పడుతుంది నాకు? 8 people ఉంటే ఎంత టైం పడుతుంది నాకు? ఎస్ 4 people can construct a wall in 4 hours. 4 మనుషులకి నేను పని ఇచ్చి ఒక గోడ కట్టమంటే కనుక వాళ్ళు 4 గంటల్లో కడతారు అనుకోండి. అదే 8 మందికి అదే పనిని అదే వాల్ని 8 మంది కన్స్ట్రక్ట్ చేయమంటే ఎంత టైంలో కన్స్ట్రక్ట్ చేయగలుగుతారు వాళ్ళు? ఎస్ ఇక్కడ ఎవరో ఆన్సర్ రాశారు 2 hours. 2 hours రైట్. 2 అవర్స్లో చేయగలుగుతారు. అంటే ఏంటి చూడండి, ఈ ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఏమవుతుంది అంటే మనం తీసుకునే దాన్ని ఇన్వర్స్గా క్యాల్కులేట్ చేస్తాం మనం. 4 ఇంటూ 2 hours సార్. ఎస్ మనము ఇన్వర్స్లో క్యాల్కులేట్ చేస్తాము రైట్. ఏ ఇంటూ 1/b అని చెప్పి రాసుకుంటాం మనము రైట్. ఇది మీకు కాన్సెప్ట్ ప్రకారము మీ సబ్జెక్టులోకి వెళ్తే కనుక ఈ టాపిక్ లేదు అసలు. ఇన్వర్స్ ప్రపోర్షన్ దెన్ డైరెక్ట్ ప్రపోర్షన్ మీ అండర్స్టాండింగ్ కోసము చెప్తున్నాను. ఒకవేళ 4 గంటల్లో కడితే 8 మంది ఎంత? హాఫ్ టైం అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ హాఫ్ పీపుల్ ఉన్నారు కాబట్టి ఇక్కడ హాఫ్ టైం అవుతుంది. దాని తర్వాత వచ్చి ఎస్ 2 hours. దాని తర్వాత వచ్చి ఈ టాపిక్ మీకుంది కంటిన్యూడ్ ప్రపోర్షన్స్. కంటిన్యూడ్ ప్రపోర్షన్ అంటే ఏంటంటే మనకు ఒక 4 వాల్యూస్ ఇస్తారు. ఇక్కడ చూడండి A:B, B:C అని చెప్పి ఇస్తారు. సో అలాగా మనకి 4 వాల్యూస్ ఇస్తారు. ఆ 4 వాల్యూస్ని మనము కొన్నిసార్లు ఏంటి అంటే ఈ 4గిటల్లో 3 వాల్యూసే ఇస్తారు. ఈ 3 వాల్యూస్ నుండి మనల్ని 4వ వాల్యూ కనుక్కోండి అని చెప్తారు. ఓకే, దీన్ని కంటిన్యూడ్ ప్రపోర్షన్ అని చెప్పి అంటాము. A:B and C 3 వాల్యూస్ ఉంటాయి. A:B B:C. ఓకే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2, 6 and 18 ఆర్ ఇన్ కంటిన్యూడ్ ప్రపోర్షన్ బికాస్ అని చెప్పి 2/6 = 16/18. ఈ కంటిన్యూడ్ ప్రపోర్షన్స్లో బనగుర్తు ఏంటి అంటే ఆల్ ద టైమ్ ఇక్కడ నాకు కనుక A:B C:D అని చెప్పి తీసుకుంటే కనుక A ఇంటూ D ఇది ఏదైతే ఉందో A ఇంటూ D = ఆల్ ద టైమ్ A ఇంటూ D = B ఇంటూ C. A ఇంటూ D = B ఇంటూ C. ఇది ఒక కాన్సెప్ట్. ఓకే, సో మనము ఈ కాన్సెప్ట్స్ బేస్ చేసుకుని మన దీంట్లోకి వెళ్ళిపోదామా సమ్స్లోకి. ఇక్కడ 6th క్లాస్ వాళ్ళకి మటుకే ఉంది ఇది. సో ఇక్కడ చూడండి, రవి షుడ్ గెట్ 2/5 టోటల్ ప్రాఫిట్ అండ్ రాణి షుడ్ గెట్ ఇది ఎక్కడున్నాం సేమ్ రేషియో దాంట్లో ఉంది చూడండి. రాణి షుడ్ గెట్ 3/5 ఆఫ్ ది టోటల్. ఓకే, వాట్ ఈస్ ద టోటల్ ప్రాఫిట్? ఇది క్వశ్చన్ ఇక్కడ మనకి. 2/3 ఆఫ్ ది టోటల్ ప్రాఫిట్ అండ్
3/5 ఆఫ్ ది టోటల్ ప్రాఫిట్. ఒకవేళ మనము దానికి వాల్యూ తీసుకున్నారు చూడండి, ఒకవేళ మనము 500 రూపీ ప్రాఫిట్ అని చెప్పి తీసుకుంటే దాంట్లో 2/5 అండ్ 3/5. సో అప్పుడు ఎంత అవుతుంది మనకి 300 అండ్ 200 అండ్ 300 అవుతుంది. సో ఇదొక ప్రపోర్షన్, ఇదొక రేషియో. దెన్ నెక్స్ట్ ఇది ఇంకో రేషియో. ఈ రెండు రేషియోలకి మనం టోటల్ ప్రాఫిట్ ఒక వాల్యూ తీసుకున్నాం యాజ్ 500, రైట్. దెన్ నెక్స్ట్ వేరే టాపిక్స్ ఇది చూడండి, ఫైండ్ ద రేషియో ఆఫ్ 90 సెంటీమీటర్స్ టు 1.5 meters. ఇది లాస్ట్ వీక్ చేసాము, ఈ సమ్ము చేసినట్టులేము. 90 centimeters to 1.5 ratio of 90 centimeters to 1.5 centimeter. దీన్ని మనం ఎలా రాసుకుంటాం? ఫస్ట్ ఎలా రాసుకుంటాం మనము? ఇక్కడేమో చూడండి, ఇక్కడ 90 ఈజ్ ఇన్ సెంటీమీటర్స్. is in centimeters and 1.5 is in meters, right? So 90 centimeters, the next 1.5 meters అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు నా నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు రెండు ఈక్వల్ వాల్యూస్ కాదు, ఒకటేమో సెంటీమీటర్స్లో ఉంది, ఒకటి మీటర్స్లో ఉంది. సో ఈ 1.5ని నేను మీటర్స్లో కన్వర్ట్ చేస్తా. ఎలా కన్వర్ట్ చేయొచ్చు? 1.5 ఇంటూ 100. సెంటీమీటర్ని మీటర్లో కన్వర్ట్ చేసేటప్పుడు ఇంటూ 100. సో 1500 1 dot. సో it is 150 సెంటీమీటర్స్. 150 సెంటీమీటర్స్ అయిన తర్వాత ఇప్పుడు మనకేంటి? 90 is to 150. 90 is to 150, 0 0 cancel. 9 is to 15. 3 3s are and 3 5s are. So 3 is to 5 is the answer. Okay, 90 centimeters అండ్ 1.5 meters తీసుకుంటే ఫస్ట్ మనం ఏం చేసామంటే అది మీటర్స్లో ఉంది కాబట్టి మీటర్స్ని సెంటీమీటర్లోకి మార్చిన తర్వాత ఎలా మార్చాము మనము? 1.5 ఇంటూ 100. ఎందుకంటే సెంటీమీటర్స్ మీటర్ మార్చినప్పుడు ఇంటూ 100. అదే కిలోమీటర్స్ అయితే ఇంటూ 1000 అని చెప్పి తీసుకుంటాం. సో దాన్ని 1.5 ఇంటూ 100 చేసినప్పుడు ఎంత వచ్చింది నాకు? 150.0. ఈ 0 తీసేస్తే 150 సెంటీమీటర్స్. సో ఇప్పుడు ఏంటి అంటే మనము లాస్ట్ క్లాస్లో కూడా అనుకున్నాం కదా, యాపిల్స్ టు యాపిల్స్ అని చెప్పి. అలాగా మనము కంపేర్ చేసేటప్పుడు రెండు ఈక్వల్ వాల్యూస్ ఆర్ ఈక్వల్ టైప్ ఉండాలి. ఓకే, 1 minute. నేను ఫ్రెష్ పేజ్ ఇచ్చి మీకు పెన్ ఇస్తాను. ఎస్, పెన్ ఇచ్చాను నేను. ఈ ఫ్రెష్ పేజ్లో రాయండి. అందరికీ అర్థమైందా? అందరు ఒకసారి ఫ్రెష్ పేజ్లో రాయండి. తర్వాత మనము నెక్స్ట్ సమ్కి వెళ్దాం. ఎవరికన్నా ఏమన్నా డౌట్ అర్థమైపోయిన వాళ్ళు మెన్షన్ చేయక్కర్లేదు. అర్థం కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే మటుకు వాళ్ళు మెన్షన్ చేయండి, సార్ అర్థం కాలేదు సార్ అని. అప్పుడు ఇంకోసారి చెప్తాం. ప్లీజ్ డౌన్ సార్. అందరికీ అర్థమైంది. ప్లీజ్ డౌన్ సార్. ఓకే, ఎస్, ప్లీజ్ డౌన్ తప్ప. ఐ హోప్ ఎవ్రీవన్ అండర్స్టూడ్. ఎస్, నేను డిసేబుల్ చేస్తున్నా మళ్ళీ.
మనము నెక్స్ట్ సమ్కి వెళ్దాము. నెక్స్ట్ సమ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటి అంటే మీ ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్ కంటే కూడా మీ ఎక్సర్సైజ్ సమ్స్ ఉన్నాయి కదా, ఆ ఎక్సర్సైజ్ సమ్స్లోకి మీరు చూడండి. ఇక్కడ లాస్ట్ టైం మనం ఈ ఎక్సర్సైజ్ చేసాం. దెర్ ఆర్ 20 గర్ల్స్ 15 గర్ల్స్ అని చెప్పి. ఓకే, చూడండి ఇక్కడ డిస్టెన్స్ ట్రావెల్ బై హమీద్. Distance traveled by Hamid. Oh, sorry. ఇక్కడ ఇచ్చారు చూడండి. Distance traveled by Hamid and Akhtar in an hour are 9 kilometers and 12 kilometers. Find the ratio of speed of Hamid to Akhtar. ఇది క్వశ్చన్. దీనికి ఆన్సర్ మనం ఎలా రాయొచ్చు? both are in kilometers, సేమ్ కిలోమీటర్స్లోనే ఉంది. సో మనం ఆన్సర్ ఎలా రాయొచ్చు? మనము 1 minute అక్కడికి వెళ్ళిపోయింది ఇది. ఎస్, దీనికి ఆన్సర్ రాయండి. మీరు ఈ సమ్స్ అవి అన్నీ చేసేస్తున్నారు కాబట్టి మీరు ఆన్సర్ రాయండి. ఇక్కడ ఎనేబుల్ చేస్తున్నాను. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై హమీద్ అండ్ అఖ్తర్ in an hour are 9 kilometers and 12 kilometers. Find the ratio. Yes. Hamid to the speed of ఏమి ఇచ్చారు? అఖ్తర్ అని ఇచ్చారు. సో 9 కిలోమీటర్ అని ఉంది. 7th 8th మీరు కూడా రాయొచ్చు. ఓకే, 3:4. ఎనీ అదర్ ఆన్సర్స్ 3:4 కాకుండా? ఎస్, ఎనీ అదర్ ఆన్సర్? 3:4. ఎందుకంటే 9 దీన్ని ఎలా రాస్తాం మనము? 9:12 అని చెప్పి రాస్తాం మనం. 9:12 రాసినప్పుడు అప్పుడు మనకేమవుతుంది? దట్ విల్ బికమ్ 9:12. దట్ విల్ బికమ్ 3:4. రైట్, 3:4. దెన్ నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఫిల్ చేయమని చెప్పి ఇంకా ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి. Find the ratio of the following. Find the ratio of the following. 81 to 108. 81 to 108. ఇక్కడ 81 to 108. ఇది ఎట్లా రాస్తాం? 81 to 108. 81 to 108 ఎంత? 9:81 to 108. Please down, sir. Yes, already down. 81:108 అని రాస్తే కనుక మనము 9 9s are 9 12s are. So 9:12 is the answer. 9:12 is your answer. Okay, next ఇంకో క్వశ్చన్ ఉంది చూడండి. 98:63. దీన్ని ఎలా రాయొచ్చు మనము? 98 to ఇక్కడ ఏమి ఇచ్చారు వాళ్ళు? 98 to 63. 98 to 63. దీన్ని ఎలా రాయొచ్చు మనము? 98:63. 98:63 దేంట్లో పోతాయి? 2. 9:12 is correct. నెక్స్ట్ క్వశ్చన్ 9:63 ఇచ్చాను. సో 9:63 చూడండి దేంట్లో పోతుంది ఈ 2 వాల్యూస్? 3 4 5 6 7 8 9. ఏ వాల్యూస్? 98:63 కదా ఇది. 98:63. ఎస్,
త్రీతో పోదు, 4. పెన్ ఆల్రెడీ ఇచ్చాను మీకు, మళ్ళీ డిసేబుల్ కూడా చేస్తాను నేను. డిసేబుల్ 98:63 ఎంత వస్తుంది మీకు ఆన్సర్? ఏ టేబుల్లో పోతుంది 98:63 అంటే మీకు? 2 టేబుల్ కాదు, 3 టేబుల్ కాదు, 4 టేబుల్. 4లో 63 రాదు, 5 కాదు, 6 కాదు, 7. 12 7s are 84, 13 7s are 13, 14, 14, yeah. 14 7s are చూడండి, 14 into 7, 98. So 7 into 14, 7 into 9. So 14:9. Yeah, 7 టేబుల్లో పోతుంది, కరెక్ట్. 7 టేబుల్లో పోతుంది, అది మనకి 14:9. 14:9 is your answer. Then next ఇంకో క్వశ్చన్ చూడండి. In a college, out of 4,320 girls are 2,300. Find the ratio. Last week మనం అనుకున్నాం చూడండి, నెంబర్ ఆఫ్ గర్ల్స్ మనకి ఇక్కడ ఏది ఉంటే గనక 2కి ముందర ఏదైతే ఉందో అది న్యూమరేటర్ అవుతుంది, 2కి తర్వాత ఉన్నది డినామినేటర్ అవుతుంది. నెంబర్ ఆఫ్ బాయ్స్ 2, ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ 14:1. 14:1. This is the answer someone told. చూద్దాం. Out of 4,000 total students how many? నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతున్నాను నేను. టోటల్ స్టూడెంట్స్ is equal to 4,320. Then next girls ఎంత మెన్షన్ చేశారు? girls is equal to 2,300. నేను దీని కింద రాసేసుకుంటున్నాను. సో దీన్ని కనుక నేను సబ్ట్రాక్ట్ చేస్తే ఐ విల్ గెట్ ద బాయ్స్ డీటెయిల్స్. బాయ్స్ డీటెయిల్స్ అంతా 0 2 0 2. సో బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు 2020, రైట్. బాయ్స్ 2020, గర్ల్స్ 2,300. టోటల్ ఎంత మనకి 4,320. ఇక్కడ ఏమి ఇచ్చారు? నెంబర్ ఆఫ్ గర్ల్స్ టు ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. నెంబర్ ఆఫ్ గర్ల్స్ టు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. దీన్ని మనం ఎలా రాయొచ్చు? నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంత? 2300. 2300 is to 4320. దీన్ని మనము ఇప్పుడు రేషియో చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో చూద్దాం. సో ఫస్ట్ డిలీట్ 0 0 0 is 0, 2 క్యాన్సిల్ అయిపోతాయి. దెన్ నెక్స్ట్ 230 is to 432. 230 అంటే ఎంత? 2లో ఎన్ని టైమ్స్ పోతుంది? 2 1s are 2, 2 1s are 2. 1 minute. 2 1s are 2, 2 5s are 15. 150, 216. 115 is to 216. ఇది ఫర్దర్గా ఏ టేబుల్స్లో పోతుంది? ఇది ఎవరు? ప్లీజ్ డౌన్ సార్. ఓకే, డౌన్ చూడండి ఇక్కడ. 115 is to 216. 7 టేబుల్లో పోతుందా? 7 కూడా పోదు, 1 పోదు, 2 పోదు, 2 9s are 2 10 3 25 రాదు, 4 5 6 7 8 9. ఇది ఏ టేబుల్లో పోతుంది చూడండి? 2 ఒకటే టేబుల్లో పోవాలి. ప్లీజ్ డౌన్ సార్.
ఆల్రెడీ డౌనే ఉన్నానండి నేను. దీనికంటే ఫర్దర్ డౌన్కి వెళ్ళలేదు. చూడండి, ఆల్రెడీ డౌన్ ఉన్నాను నేను. 115 ఐ రియల్లీ డోంట్ నో. మీ సైడ్ నుండి ప్రాబ్లమా లేకపోతే నా సైడ్ నుండి ప్రాబ్లమా? ఎందుకంటే నేను మోస్ట్ ఆఫ్ ది వాల్యూస్ ఏవైతే ఉన్నాయో నేను పైననే రాస్తున్నాను, కింద రాయనే రాయట్లేదు అసలు. ఎస్, 115:3. 3 3s are 925. 3 2 into 5 10. Please send. What to send, ma'am? 115:216. వాట్ ఈస్ ద వాల్యూ? ఇది ఇంకా దేంట్లో పోతుంది ఫర్దర్గా ఇచ్చేయాలి అంటే? లేదు అంటే కనుక అది పోదు అంటే కనుక దిస్ ఈజ్ ది 115:216. ఇది ఫర్దర్గా డివైడ్ కాలేదు అంటే 7 7 7 216కి రాదు. 7 ఇక్కడ వచ్చిన 7 ఇక్కడ కూడా రాదు. 8 9 9 ఇక్కడ 6 ఉంది కాబట్టి ఓకే. 9 9 1 సార్ 925 ఇక్కడ రాదు. 9 రాదు. 10 రాదు. 11 12 2 3 3 3 సార్ 925. సో ఇది ఫర్దర్ ఎక్కడ సింప్లిఫై అవుతుంది చూడండి మీరు. డౌన్ సార్. Ganesh and Jayanti, can you please see I am continuously getting requests for showing down, or are you guys able to see this 115:216? Okay only. So whoever are just watching my video, no, try to adjust at your end, because most of the people were able to see what I am writing on. ఇది ఏదైతే నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నానో వాళ్ళు చూడగలుగుతున్నారు. మీరు కొద్దిగా మీ సైడ్ నుండి కూడా చూసుకోండి. ఓకే. నెక్స్ట్ గర్ల్స్ టు బాయ్స్ అని చెప్పించారు. గర్ల్స్ టు బాయ్స్ అంటే ఇది ఫర్దర్ డౌన్ ఎంత అవుతుందో మీరు చూడండి. ఇది ఆన్సరు. సో నెంబర్ ఆఫ్ బాయ్స్ టు నెంబర్ ఆఫ్ బాయ్స్ టు నెంబర్ ఆఫ్ గర్ల్స్. సేమ్ ఇక్కడ కూడా 2300 2300 2020 2020. సో ఇక్కడ 0, ఇక్కడ ఇది కూడా 0 క్యాన్సిల్ అయిపోతుంది. 115 101. 115:216. Yes, madam, this is the simplest form. 115 and 216కి మళ్ళీ ఇంకా సింప్లెస్ట్ ఫామ్ లేనే లేదు. అలాగే ఇక్కడ కూడా 115:101. I think this is the only simplest form for this particular problem. Okay, now let us try to go for some other problem. Some other problem కంటే కూడా will go into proportions. మనం లాస్ట్ డిస్కస్ చేసాం కదా ప్రపోర్షన్స్. ఈ ప్రపోర్షన్స్ రిలేటెడ్ వాల్యూస్ చూద్దాం మనం ఇక్కడ. ప్రపోర్షన్స్ అంటే ఏ ఫామ్ లో ఉంటుంది? A:B is equal to B is to B is to A, or A:B is equal to C is to D. ఓకే, ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఎగ్జాంపుల్ దాని తర్వాత ఎస్ 115:101. దానికంటే ఇంకా ఫర్దర్గా అది మినిమైజ్ కాలేదు కాబట్టి దట్ విల్ బి ది ఫైనల్ ఆన్సర్. చూడండి ఇక్కడ 28 మార్బుల్స్ ఉన్నాయి. ఓకే,
28 marbles లో Bhavika gave 14 marbles to Winnie. So 14:28 is equal to 1:2. అలాగే 180 ఫ్లవర్స్ ఉన్నాయి. 180 ఫ్లవర్స్ లో 90 ఫ్లవర్స్ టు భావిక. సో 90:180. That will become 1:2. 101:105. 101:105 అండి. ఒక నిమిషం. ఇక్కడ నేను రివర్స్ రాశాను చూడండి. ఓకే, బాయ్స్ టు గర్ల్స్ అన్నప్పుడు మై ఈక్వేషన్ షుడ్ బి 2020. మై ఈక్వేషన్ షుడ్ బి 20202. బాయ్స్ ఎంత 20202. ఈక్వేషన్ ఎలా వస్తుందంటే ఇక్కడ 20202 2300. ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది. 101 to 115. 101 to 105 అని చెప్పి రాశారండి. 105 కూడా తప్పే యాక్చువల్గా. 101 to 101 to మీకు 115. ఎస్, నౌ ఇట్ ఈస్ కరెక్ట్. 101 to 115 వస్తుంది మీకు. ఓకే, సో మీరు ఇక్కడ ప్రపోర్షన్స్ తీసుకోండి. రాజ్ పర్చేస్డ్ 3 pens for 15 and Anu purchased 10 pens for 50 rupees. Whose pens are more expensive? ఎస్, ఎలాగ దీన్ని క్యాల్కులేట్ చేయాలి? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తే రాజ్ పర్చేస్డ్ 3 pens for 15 rupees. Anu purchased 10 pens for 50 rupees. Whose pens? Ratio of number of pens purchased by Raj to number of pens purchased by Anu is equal to 3:10. Ratio of the cost 15:10. So ఫైనల్ గా ఏమైంది ఇక్కడ మనకి? ఇక్కడ ఏమి ఇచ్చారు? 3 pens for 15 rupees. ఇక్కడ మళ్ళీ డౌన్ చేస్తున్నా చూడండి. 3 pens ఫర్ 15 rupees. ఇంకో సినారియో ఏమైంది? 10 pens ఫర్ 50 rupees. ఓకే, ఇప్పుడు మనము దీన్ని ఎలా రాసుకుంటున్నాము? 3 pens, ఇక్కడ పెన్స్ ఏవైతే ఉన్నాయో 3:10 అని చెప్పి ఒకటి రాసుకుంటున్నాం మనము ఇవి పెన్స్కి. అలాగే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 15:50. సో ఇక్కడేమో పెన్స్ రిలేటెడ్ రాసుకున్నాము. ఇక్కడేమో ఏం రాసుకున్నాం మనము? కాస్ట్ రిలేటెడ్ రాసుకున్నాం. దీంట్లో మనకి బేసిక్ ఇది ఎలా రాసుకుంటాం? ఇందాక నేను చూపించినట్టు multiplication of this into this and this into this. So 3 into 50 is equal to 10 into 15. So 150 is equal to 150. సో మనకి 3 పెన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక సైడ్ రాసుకున్నాం. 3 pens 10 pens వాళ్ళు కొన్నది ఎంత కొన్నారు? 15 rupees and 50 rupees. రైట్, దీన్ని మనము సింప్లిఫై చేసుకుంటే కనుక 3 into 50 AD is equal to BC అని ఇందాక అనుకున్నాం కదా. ఒకవేళ కనుకను మనము ఇది ఈ ABCD అని చెప్పి తీసుకుంటే AD is equal to BC. So 3 into 50 is equal to 10 into 15. Continuous.
కంటిన్యూస్. దీన్ని మనము ఇందాక మనం అనుకున్నాం కదా కంటిన్యూస్ ప్రపోర్షన్ అని చెప్పి, ఇదే కంటిన్యూస్ ప్రపోర్షన్. పెన్ ప్లీజ్ సార్, ఒక్క నిమిషము. ఇది అయిపోయిన తర్వాత నేను మీకు మళ్ళీ పెన్ ఇస్తాను. ఓకే, సో 150 ఈజ్ ఈక్వల్ టు 150. ఇది ఒక స్మాల్ ఎగ్జాంపుల్. దీంట్లోనే మనము నెక్స్ట్ ఎగ్జాంపుల్స్కి వెళ్దాం. చూడండి, ఇక్కడ ఇచ్చారు వాళ్ళు. ఇఫ్ 2 ratios ఆర్ ఈక్వల్ we say that they are in proportion and use symbol double quotes కొటేషన్ కోలన్ ఉంది కదా, ఈ డబుల్ కోలన్ ఆర్ ఈక్వల్ టు అని రాసుకోవచ్చు మనము. ఓకే, ఒక నిమిషం పెన్ ఇస్తాను, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక యూ క్యాన్ రైట్. ఎస్, బోత్ విల్ బి సేమ్. ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అని అందుకే అంటాం కదా, బోత్ విల్ బి సేమ్ ఆల్ ద టైమ్. ఒక నిమిషం పెన్ ఇస్తున్నాను మీకు. ఎస్, పెన్ ఇచ్చాను, రాయండి మీరు. ఒక 2 minutes రాయండి. దెన్ విల్ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లం ప్రపోర్షన్స్లో. ఐ హ్యావ్ ఆల్రెడీ గివెన్ పెన్ టు యూ. యా, ఎనేబుల్లోనే ఉంది పెన్. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే కనుక అడగండి ప్రపోర్షన్స్లో. అదర్వైజ్ విల్ గో టు ద నెక్స్ట్. ఓకే, డన్. అందరికీ అర్థమైనట్టుంది. ఎనేబుల్ స్టాప్. దెన్ నెక్స్ట్ ఒక 4 వాల్యూస్ ఇచ్చి మనకి ఆర్ దే ఇన్ ప్రపోర్షన్ ఆర్ నాట్ అని చెప్పి కొన్ని సార్లు క్వశ్చన్ అడుగుతూ ఉంటారు మనకి. సపోజ్ ఇక్కడ చూడండి, 15:70, 35:70, కోలన్ 2:4, ఈ రెండు ప్రపోర్షన్లో ఉన్నాయా లేవా? దిస్ ఇస్ ది క్వశ్చన్. ఓకే, ఇక్కడ కండిషన్ ఇచ్చారు చూడండి. ఇఫ్ ప్లీజ్ పెన్సర్ తర్వాత ఒక 2 minutes. ఓకే, ఇఫ్ 2 ratios ఆర్ నాట్ ఈక్వల్ దెన్ వీ సే దట్ దే ఆర్ నాట్ ఇన్ ప్రపోర్షన్. ఓకే, ఒక 4 క్వాంటిటీస్ తీసుకుని ఇక్కడ చూడండి, 35:70, 2:4 ఈ వాల్యూస్ తీసుకుందాం. 35:70 2:4 ఈ రెండు ప్రపోర్షన్ అవునా కాదా? దీన్ని మనము ఎలా తీసుకుంటాము? ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అని చెప్పి తీసుకుంటాం. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఏ ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ సి. సో ఏ ఇంటూ ఏ ఎంత? 35 into 4 is equal to 35 into 4 is equal to 70 into 2, 35 into 4 ఎంత? 140 is equal to 140. సో ఈ రెండు కనుక తీసుకుంటే both are in proportion అని రాస్తాం మనం. ఎందుకు అంటే ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అయింది అంటే డైరెక్ట్గా అవి ప్రపోర్షన్ అని రాస్తాం మనము. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 30, 40, 45 and 60. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఇచ్చారు. ఈ క్వశ్చన్ కూడా నేను రాసి అప్పుడు మీకు పెన్ ఇస్తాను. 30, 40, 45, 60. 30, 40, 45 and 60 are there in proportion. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి అన్ని కంటిన్యూస్ ప్రపోర్షన్లో ఉన్నాయి. సో మనం కంటిన్యూస్ ప్రపోర్షన్లో ఉన్నప్పుడు ఎలా రాసుకోవచ్చు? 30/40 ఈజ్ 45 is to 60. సో
10 3 టైమ్స్, ఇది 3:4 ఇలా కూడా రాసుకోవచ్చు మనము. 3:4. 15 3s are 15 3s are 15 4s are 15 4s are 60. So 3:4 is equal to 3:4. AD is equal to BC. AD BC 12:12. AD is equal to BC అంటే so 35 40 45 60 are in proportion, right? Are in proportion. Let us go for one more problem. Proportion లో లేనిది చూద్దాం మనము. 15 centimeters to 2 centimeter, 10 seconds to 3 minutes. ఇది వాళ్ళు ఇచ్చింది. 15 centimeters to 2 meters and 10 seconds to 3 minutes. 15 centimeters to నెక్స్ట్ పేజ్కి వెళ్తాను నేను. 15 centimeters to 15 centimeters to 2 meters, sorry 2 meters. ఇంకోటి 10 seconds to 3 minutes, right? ఫస్ట్ స్టెప్ చూడండి, మనకి 3 minutes అని ఇచ్చారు ఇక్కడ. 3 minutes అని ఇచ్చారు. ఈ రెండు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇదేమో సెంటీమీటర్స్లో ఉంది, ఇదేమో మీటర్స్లో ఉంది. సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి, 15 centimeters to 2 into 100. సో 15 centimeters to 200 centimeters. సో రెండిటల్ని ఈక్వల్గా రాసుకున్నాను ఫస్ట్. అలాగే 10 seconds, అలాగే మనకి నెక్స్ట్ ఏముంది 10 seconds to అలాగే మనకి 10 seconds to 3 ఎన్ని మినిట్స్ ఉంది, 3 minutes. 10 seconds to 3 minutes అని ఉంది. సో ఇక్కడ కూడా టైప్ డిఫరెంట్ ఉంది. సో అప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ 10 seconds to 3 into 60, ఎందుకంటే 1 minute is equal 60 seconds కాబట్టి 3 into 60 seconds అని రాస్తాను. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది 10 seconds to 180 seconds. సో అన్నిటల్ని ఒక పర్టికులర్ ఫామ్లో తెచ్చుకున్నాను. 50 centimeter to 200 centimeter, 10 seconds to 180 centimeter. ఎస్, ఇక్కడ ప్లీజ్ అని ఎవరైతే పెట్టారో థ్యాంక్ యూ. దీన్ని ఇప్పుడు మీరు ఎలా రాసుకుంటారు, మీరు 10 seconds to 180 seconds, 15 centimeters to 200 centimeters. So 15 is to 200 is to 10 is to 180 ఇలా రాసుకుంటాం మనము. సో ఇక్కడ మీరు వాల్యూస్ కనుక చూస్తే దిస్ అండ్ దిస్, ఈ రెండు చూస్తే మనము 15 into 180 is equal to 200 into 10 is equal to ఇక్కడ 2000 వస్తుంది. ఇక్కడ 15 into 80, 180 into 15 ఎంత వస్తుంది మీకు, 0 0 12 27 2700 is equal to
2000 అని వచ్చింది. సో ఇక్కడ ఏమైంది మీకు లెఫ్ట్ సైడ్ వాల్యూ అండ్ రైట్ సైడ్ వాల్యూ ఆర్ నాట్ సేమ్. లెఫ్ట్ సైడ్ వాల్యూ రైట్ సైడ్ వాల్యూ సేమ్గా లేకపోతే మనం ఏం చెప్తాము, దీస్ ఆర్ నాట్ ఇన్, దీస్ ఆర్ నాట్ ఇన్ ప్రపోర్షన్. సో మనము ప్రపోర్షన్తో ఉన్న సినారియో కూడా చూసాము, నాట్ ఇన్ ప్రపోర్షన్తో ఉన్న సినారియోస్ కూడా ఈరోజు క్లాస్లో చూసాము. ఒక నిమిషం, ఐ విల్ గివ్ పెన్. 4 o'clock అయిపోగానే అందరూ వెళ్ళిపోవడానికి సిద్ధమైపోతున్నారా? ఎస్. ఈరోజు మనం చేసిన ప్రపోర్షన్స్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కొద్దిగా చెప్పండి. ఇక్కడ నేను ఇది ఆన్ చేశాను, ఎనేబుల్ చేశాను మీకు అనోటేషన్. థ్యాంక్ యూ తప్పవిచ్చి, మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు చెప్పండి. మనము రేపటి క్లాస్ మళ్ళీ ఈరోజు ట్యూస్డే కదా, మళ్ళీ ఫ్రైడే క్లాస్లో మనము ప్రపోర్షన్స్ మీద వర్క్ చేద్దాం మళ్ళీ. ఓకే దెన్, bye everyone. I'm stopping my share.